Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో అర్థమెటిక్ వన్ ఆఫ్ ది చాప్టర్ నెంబర్ సిస్టమ్ పార్ట్ 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ అయినటువంటి రేషనల్ నెంబర్స్ గురించి, ఇంట్రడక్షన్ అబౌట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి, స్కాలర్షిప్ టెస్ట్ అయినటువంటి ఎన్టీఎస్సి 10th క్లాస్ వాళ్ళకి, ఎంట్రన్స్ టెస్ట్ అయినటువంటి క్లాట్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి, అలాగే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి ఆర్ఆర్బి, బ్యాంక్స్, ఎస్ఎస్సి, గ్రూప్స్, డిఎస్సి, టెట్, ఎన్డిఏ అండ్ యూపీఎస్సి వంటి కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ పర్టికులర్ టాపిక్ మీద ఏ విధంగా ఇస్తారు, కాన్సెప్ట్ లెవెల్ అయినటువంటి 0 నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ హీరో లెవెల్ వరకు ఇన్ డీటెయిల్డ్గా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతాను. ఇంట్రొడక్షన్. టైప్స్ ఆఫ్ నెంబర్స్ అకార్డింగ్ టు ది ప్రాపర్టీస్ అండ్ how they are represented in the number line, the numbers are classified into different types. Numbers యొక్క ప్రాపర్టీస్ మరియు నెంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంటేషన్ చేస్తాము అనేటువంటిని బేస్ చేసుకొని నెంబర్స్ని డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. నెంబర్స్ని కాంప్లెక్స్ నెంబర్స్ అని, కాంప్లెక్స్ నెంబర్స్ని ఇమాజినరీ నెంబర్స్, రియల్ నెంబర్స్ అని, రియల్ నెంబర్స్ని రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అని, రేషనల్ నెంబర్స్ని ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అని, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ని కౌంటింగ్ నెంబర్స్, ఓన్ నెంబర్స్ అని క్లాసిఫై చేయడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో న్యాచురల్ నెంబర్స్ గురించి, ఓన్ నెంబర్స్ గురించి మరియు ఇంటీజర్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటి యొక్క వీడియో లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ వీడియోలో రేషనల్ నెంబర్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా కాన్సెప్ట్ లెవెల్ నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేషనల్ నెంబర్స్. సో టైటిల్ వచ్చేసి రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్లో టైటిల్లో రేషియో. రేషియో అనగా 2 క్వాంటిటీస్ ఆర్ కంపేర్డ్ యూజింగ్ డివిజన్. 2 క్వాంటిటీస్ని కంపారిజన్ చేసేటప్పుడు డివిజన్ యూజ్ చేసుకొని చెప్పేదాన్ని రేషియో అని చెబుతాము. సో రేషియో. వాట్ ఈస్ రేషనల్ నెంబర్స్? Rational numbers are numbers that can be expressed as a fraction where the numerator and denominator are both integers and the denominator is not 0. So rational numbers అంటే p by q ఫామ్ లో ఉంటాయి. q అనేటువంటిది నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ నెంబర్స్ ని రేషనల్ నెంబర్స్ అని చెబుతాము. సో ఫామ్ చూడండి, రేషనల్ నెంబర్స్కి ఫామ్ వచ్చేసి p డివైడెడ్ బై q ఫామ్లో ఉండాలి. ఇది ఫ్రాక్షన్ ఫామ్ అని చెబుతాము. ఫ్రాక్షన్లో డౌన్లో ఉండేటువంటి దాన్ని డినామినేటర్ అని. సో డౌన్ అంటే డినామినేటర్, డౌన్లో డినామినేటర్ ఉంటుంది. ఇది వచ్చేసి నాన్ జీరో ఇంటీజర్స్, 0 ఉండకూడదు. దాని వైస్ వర్సా టాప్లో అప్ సైడ్ ఇంటీజర్ ఉంటుంది. దీన్ని న్యూమిరేటర్ అని చెబుతాము. సో డౌన్ డినామినేటర్ అనేటువంటిది టిప్ గుర్తుపెట్టుకోండి. ఫ్రాక్షన్స్ని రేషనల్ నెంబర్స్కి డెఫినేషన్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. జనరల్గా న్యాచురల్ నెంబర్స్ని
n అని ఇండికేట్ చేశారు, హోల్ నెంబర్స్ని w అని ఇండికేట్ చేశారు, ఇంటీజర్స్ని z అని ఇండికేట్ చేశారు. ఇక్కడ రేషనల్ నెంబర్స్ ఫస్ట్ లెటర్ అయినటువంటి రేషనల్ ఆర్ ఇండికేషను క్యూ అని ఇవ్వబడింది లెటర్తో. సో ఇక్కడ ఆర్ అని ఇవ్వబడలేదు. క్యూ అనేటువంటిది ఎలా వచ్చింది అని అంటే రేషియో అనగా నామినేటర్ డినామినేటర్ 2 ఉంటాయి. సో ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటుంది. చేసినప్పుడు ఆన్సర్ కోసెంట్ వస్తుంది. కోసెంట్లో లెటర్ క్యూ కాబట్టి రేషనల్ నెంబర్స్కి క్యూ అని ఇండికేట్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్కి 10 డివైడెడ్ బై 2 చేస్తే 5 అనేటువంటిది వస్తుంది. సో 5ని కోషెంట్ అని చెబుతాము, 10ని డివిడెండ్ అని చెప్తాము, 2ని డివైజర్ అని చెప్తాము. సో ఇలాగా డివిజన్ చేసేటప్పుడు కోషెంట్ వస్తుంది కాబట్టి ఆ క్యూ అనే క్యాపిటల్ లెటర్ని రేషనల్ నెంబర్స్కి డిసిగ్నేట్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్గా ఫ్రాక్షన్స్ని తీసుకుంటాము. ఇవి p/q ఫామ్లో ఉంటాయి. ఎగ్జాంపుల్స్కి 3/4, 5/6 ఇలా ఎటువంటివి p/q ఫామ్లో ఉంటే రేషనల్ నెంబర్స్ అని. ఇంటీజర్స్ అంటే 0, పాజిటివ్, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, వాటిని ఇంటీజర్స్ అని చెబుతాము. డెసిమల్స్ అంటే 0.5. సో పాయింట్ అనేటువంటిది ఉంటే డెసిమల్స్ అని చెబుతాము. సో ఈ డెసిమల్స్ అనేటువంటివి టర్మినేటింగ్ డెసిమల్స్ అయితే రేషనల్ నెంబర్స్ అని ట్రీట్ చేస్తాము. సో టర్మినేటింగ్ అనగా 0.5 అనేటువంటి దాన్ని టర్మినేటింగ్ డెసిమల్స్ అని చెప్తాము. అలా లేకోకుండా డెసిమల్స్కి 0.314 డాష్ 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 అండ్ సో ఆన్ అనేటువంటిది కనబడితే డెసిమల్ అనేటువంటిది దీన్ని నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అని చెబుతాము. అంటే టర్మినేషన్ ఉండదు, అటువంటి వాటిని రేషనల్ నెంబర్స్ ట్రీట్ చేయరు. సో వీటిని ఇర్రేషనల్ నెంబర్స్ అని చెబుతాము. సో 0.314 అండ్ సో ఆన్ డాష్ 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 అని ఉంటే వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అని చెబుతాము. టర్మినేటింగ్ డెసిమల్ ఉంటే రేషనల్ నెంబర్స్గా ట్రీట్ చేస్తాము. సో ఈ కాన్సెప్ట్ మీద కూడా ప్రాబ్లమ్స్ అనేటువంటివి అడుగుతూ ఉంటారు. అవి కాన్సెప్ట్ తర్వాత క్లియర్గా చెక్ చేద్దాము. అలాగే రేషనల్ నెంబర్స్ అనేటువంటివి ఏమేమి ఉంటాయి? ఫ్రాక్షన్స్ ఉంటాయి, టర్మినేటింగ్ డెసిమల్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, ఇంటీజర్స్లో హోల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్లో న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. వీటన్నిటినీ కలిపి రేషనల్ నెంబర్స్ అని చెప్తాము. రిప్రజెంటింగ్ రేషనల్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్ మీద 0 అనేటువంటిది ఆరిజిన్ పాయింట్గా తీసుకొని 0కి రైట్ సైడ్ వస్తుంటే పాజిటివ్ రేషనల్ నెంబర్స్ అని, 0కి లెఫ్ట్ సైడ్ వస్తుంటే నెగిటివ్ రేషనల్ నెంబర్స్ అని నెంబర్ లైన్ పైన రిప్రజెంటేషన్ చేస్తాము. కంపేరింగ్ రేషనల్ నెంబర్స్. జనరల్గా 2, 3 అనే నెంబర్స్ పక్క పక్కన ఉన్నాయి. కంపారిజన్ చేసినప్పుడు వీటిలో గ్రేటర్ నెంబర్ ఏది అంటే న్యాచురల్ నెంబర్స్ కాబట్టి 3 అనేటువంటిది గ్రేటర్ నెంబర్, 2 అనేటువంటిది స్మాల్ నెంబర్ అనేటువంటిది ఇండికేట్ చేస్తాము. సో రిప్రజెంటేషన్ చేసేటప్పుడు 3 గ్రేటర్ దాన్ 2 అని లేదా 2 లెస్ దాన్ 3 అని చెప్పేసి నోట్ చేస్తూ ఉంటాము. సో ఫ్రాక్షనల్ నెంబర్స్ని ఏ విధంగా కంపారిజన్ చేయాలి అంటే 2 మెథడ్స్ అనేటువంటి ఉన్నాయి. మెథడ్ 1లో వచ్చేసి ఏం చేస్తే కంపారిజన్ చేయవచ్చు, విచ్ ఈజ్ గ్రేటర్ అని ఫ్రాక్షన్ నెంబర్స్కి అడిగినప్పుడు అంటే ఫ్రాక్షనల్ నెంబర్స్ని కామన్ డినామినేటర్ లేకి కన్వర్ట్ చేసుకొని న్యూమిరేటర్ వాల్యూ ఏది గ్రేటర్ ఉంటే దానికి గ్రేటర్ నెంబర్ అని ఇవ్వాలి. అది మెథడ్ 1.
మెథడ్ 2 వచ్చేసి ఫ్రాక్షనల్ నెంబర్స్ని డెసిమల్ లేకి కన్వర్ట్ చేసుకొని ఏది గ్రేటర్ వాల్యూ అని చెప్పాలి. సో ఫర్ ఎగ్జాంపుల్కి 0.5 అన్నాను, అలాగే 2.5 అని చెప్పాను. సో ఇక్కడ 0 అనేటువంటిది ఫస్ట్ పొజిషన్లో ఉంది, ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో 2 ఉంది. సో 2 వాల్యూ గ్రేటర్ కాబట్టి 2.5 గ్రేటర్ అని చెబుతాం. 0 అనేటువంటిది 2 కంటే లెస్ కాబట్టి స్మాల్ వాల్యూ అని చెబుతాము. సో ఈ విధంగా మెథడ్ 2లో ఫ్రాక్షన్స్ని డెసిమల్ లేకి కన్వర్ట్ చేసుకొని ఏది గ్రేటర్ వాల్యూ అనేటువంటిది చెప్తాము. సో ఇక్కడ ఫ్రాక్షన్ వాల్యూని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెథడ్ 1 యూజ్ చేసి విచ్ ఈజ్ గ్రేటర్ 1/2 అండ్ 1/3 అని ఇచ్చారు. సో 1/2 అన్నప్పుడు ఏం చెప్పాం కాన్సెప్టు, ఇక్కడ డినామినేటర్ వాల్యూని కామన్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, కామన్ చేసుకోవాలి అన్నప్పుడు దీని 3/3 చేస్తే 3/6 అవుతుంది. 1/3ని 2/2 చేస్తే 2/6 అవుతుంది. సో ఫైనల్ వాల్యూ ఏమొచ్చాయి, 3/6 2/6 వచ్చాయి. సో డినామినేటర్ వాల్యూ కామన్ చేసేసుకున్నాము 2 ఫ్రాక్షన్స్కి. తరువాత న్యూమిరేటర్ వాల్యూ ఏది గ్రేటర్గా ఉంది, 3 అనేటువంటిది గ్రేటర్, 2 అనేటువంటిది స్మాల్ వాల్యూ. సో గ్రేటర్ అనేటువంటిది ఏంటి, 1/2. సో కాబట్టి 1/2 గ్రేటర్ దెన్ 1/3 అని నోట్ చేయాలి. సో ఈ విధంగా మెథడ్స్ను యూజ్ చేసి ఫ్రాక్షన్స్లో ఏ ఫ్రాక్షన్ గ్రేటర్ అనేటువంటిది కంపారిజన్ చేసేటప్పుడు మెథడ్ 1 యూజ్ చేసి చేసుకోవచ్చు. అనదర్ ఎగ్జాంపుల్, నెంబర్ లైన్ మీద -1/2 2/3 మధ్యన ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయి బిట్వీన్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు అనుకోండి, అప్పుడు సేమ్ కామన్ డినామినేటర్ చేసుకోవాలి. సో కామన్ డినామినేటర్ చేసుకోవడానికి వాల్యూ ఏం చేసుకున్నాం, -6/12 వచ్చింది. అంటే ఏం చేసాం, 6/6 చేస్తే ఈ వాల్యూ ఏమైపోయింది, -6/12 అయింది. 2/3ని 8/12గా చేసుకున్నాం. సో దీనికి 4/4 అనేటువంటిది మల్టిప్లై చేస్తే 8/12 వచ్చింది. సో ఇక్కడ 12 అనేటువంటి డినామినేటర్ వాల్యూ, ఇక్కడ వాల్యూ 12 అనేటువంటి డినామినేటర్ వాల్యూ కామన్ వచ్చేసింది. సో కామన్ ఎంత వచ్చింది, 12 వచ్చింది. సో 0 దగ్గర నుంచి మనకి 12 యూనిట్స్గా చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 పార్ట్స్గా నెంబర్ లైన్ పైన రైట్ సైడు డివిజన్ చేసుకున్నాను. అలాగే లెఫ్ట్ సైడు 12 పార్ట్స్గా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. సో నెంబర్స్ వచ్చేసి 1 2 3 అప్ టు 12 వరకు ఇచ్చుకోండి. 12/12 అంటే 1 వస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి -1 నుంచి -12 వరకు ఇచ్చుకోండి. -12/12. సో డినామినేటర్ వాల్యూ 12 ఉంది కాబట్టి 12కి ఈక్వల్ పార్ట్స్గా చేసుకున్నాము. సో ఇప్పుడు చూడండి, అడిగినటువంటి వాల్యూ ఏంటి, -1/2 ఎక్కడొస్తుంది, 6 1s 6 2s. సో -1/2 ఇక్కడ వచ్చేస్తుంది. సో అదే రైట్ సైడ్ చెక్ చేసుకుంటే 2/3 8/12 ఇక్కడ వచ్చేస్తుంది. సో -6/12 మధ్యన 8/12 మధ్యన ఏమేమి ఉన్నాయి, 5 నుంచి 7/12 వరకు వస్తాయి. సో ఇలాగా వాల్యూస్ అనేటువంటివి -1/2 అండ్ 2/3 బిట్వీన్ ఈ రేషనల్ నెంబర్స్ అనేటువంటివి ఉన్నాయి అన్నప్పుడు ఈ విధంగా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఫైనల్గా రేషనల్ నెంబర్స్ అంటే ఆపరేషన్స్, ప్రాపర్టీసు ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేసుకుంటూ కాన్సెప్ట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత మనకు ఈ రేషనల్ నెంబర్స్ అనేటువంటివి
మ్యాథమెటిక్స్కి ఒక సాలిడ్ ఫౌండేషన్ అని చెప్పవచ్చు. సో దీని వలన మనకి మోర్ కాంప్లెక్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ని ఈజీగా చేసుకోవడానికి ఒక అండర్స్టాండింగ్ అనేటువంటిది వచ్చింది. సో ఈ విధంగా రేషనల్ నెంబర్స్ గురించి టోటల్ ఐడియా. మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఆల్ ఎగ్జామ్స్కి కాన్సెప్ట్ లెవెల్ నుంచి ఇంతవరకు డిస్కస్ చేశాము. ప్రాబ్లమాటిక్ స్కిల్స్ కాన్సెప్ట్ని యూజ్ చేసి ఏ విధంగా ఆన్సర్ టైంలో క్రాక్ చేయాలి అనేటువంటిది టిప్స్ చెక్ చేద్దాము. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్? సో రేషనల్ నెంబర్ అయినటువంటిది కింది వాటిలో ఏంటివి అని అడుగుతున్నారు. సో రేషనల్ నెంబర్స్ అంటే ఎగ్జాంపుల్స్కి ఏం చెప్పాం? ఫ్రాక్షన్స్, ఇంటీజర్స్ అండ్ టర్మినేటింగ్ డెసిమల్స్ అని చెప్పాం. సో ఇంటీజర్స్ అంటే పాజిటివ్ ఉంటాయి, జీరో ఉంటుంది, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఫ్రాక్షన్స్ అంటే p/q ఫామ్లో ఉంటాయి. టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే 0.5. సో ఇక్కడ డాష్ డాష్ అనేటువంటిది ఉండదు. సో ఎగ్జాంపుల్ చెక్ చేయండి. ఏలో పై వాల్యూ, పై అంటే 3.14 డాష్ డాష్ ఉంటుంది. సో ఇది నాన్ టర్మినేటింగ్, సో ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, నాట్ రేషనల్ నెంబర్. √2 ఇర్రేషనల్ నెంబర్, ఇదేంటి? ఇర్రేషనల్ నెంబర్, నాట్ రేషనల్ నెంబర్. 3/4 ఫ్రాక్షన్ వాల్యూలో ఉంది, ఇది రేషనల్ నెంబర్. సో √3 ఇర్రేషనల్ నెంబర్, నాట్ రేషనల్ నెంబర్. సో ఫైనలీ what is the answer? 3/4 is the answer. So 3/4 option C correct for this question. Which of the following sets a number is not a subset of the set of rational numbers? So rational numbers అంటే ఏం చెప్పాం? ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే పాజిటివ్, నెగిటివ్, జీరో ఉంటాయని చెప్పాం, రైట్? సో ఇక్కడ చెక్ చేస్తే ఇంటీజర్స్ రేషనల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అనేటువంటివి రేషనల్ నెంబర్ కాదు. సో ఇక్కడ ఆన్సర్ ఏమడిగారు? నాట్ అని అడిగారు. సో నాట్ అంటే ఆప్షన్ డి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇప్పటి వరకు జీరో లెవెల్ అయినటువంటి కాన్సెప్ట్స్ నుంచి హీరో స్టాండర్డ్ వరకు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వరకు ఇన్ డీటెయిల్డ్గా సింపుల్ టిప్స్ యూజ్ చేసి ఎలా ప్రాబ్లమ్స్ని క్రాక్ చేయాలి అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేయడం జరిగింది. సో మీకు ఈ పర్టికులర్ టాపిక్ మీద మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్ మెటీరియల్స్, మార్క్ టెస్ట్లలో ఈ సింపుల్ టిప్స్ని అప్లై చేసి చెక్ చేసుకుంటే ఈజీగా మీరు క్వశ్చన్స్ని క్రాక్ చేయగలరు. సో కామెంట్లో మీకు ఈ టాపిక్ మీద ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్లో చెప్పండి, నేను మీకు తెలియచేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.